హలో అందరికీ. మనము షాపింగ్ చేసినప్పుడు ఇలాంటి పేపర్ బ్యాగ్స్ అయితే వస్తూ ఉంటాయి కదా! దీన్ని మనం ఎందుకు పనికిరాదని పడేస్తూ ఉంటాము. కానీ పడేయకుండా ఇలా అయితే చేసుకోండి. చూడండి, ఇలా అందమైన బుట్ట అయితే రెడీ అయిపోతుంది. ఎంత బావుందో, చూడడానికి చాలా చక్కగా ఉంటుంది. మనం పాల ప్యాకెట్లు అవి తెచ్చుకోవడానికి కూడా బావుంటుంది. అలాగే మనం దీన్ని ఎలా తయారు చేసుకోవాలో చూసేద్దాం, వచ్చేసేయండి. ఫస్ట్ అయితే దీనికి హ్యాండిల్స్ ఉంటాయి కదండీ! అవైతే తీసేసుకోండి. ఇలా తీసేసుకొని పక్కన పెట్టేసుకోండి. తర్వాత మీకు ఎంత సైజు కావాలనో ఆ సైజుని బట్టి మర్చుకోండి. ఇలా మీకు సగానికి కావాలంటే ఈ విధంగా సగానికైతే మర్చేసుకోండి. ఇలా లోపలికి మడవాలన్నమాట. తర్వాత మన ఇంట్లో ఇలాంటివి అట్ట డబ్బాలు అవి ఉంటాయి కదండీ! అది కొద్దిగా కట్ చేసుకొని ఇలా పెట్టేసుకోండి. కింద స్టిఫ్‌గా ఉంటుంది. మందంగా కూడా ఉంటుందన్నమాట. తర్వాత మళ్ళీ ఈ హ్యాండిల్స్‌ని అయితే ఇలా పిన్ చేసేసేయండి. ఇంకా పట్టుకోవడానికి మనకైతే ఇలా బావుంటుంది. తర్వాత దీంట్లో మనం ఏదైనా పెట్టేసుకోవచ్చు అనమాట. మనం కిచెన్‌లో వాడే నాప్కిన్స్ కానీ, లేదంటే కిచెన్‌లో వాడే ఆయిల్ డబ్బాలు కానీ, లేదంటే బయటికి వెళ్ళినప్పుడు పాల ప్యాకెట్లకు అలా కూడా తీసుకువెళ్ళొచ్చు. ట్రై చేయండి. టిప్ నచ్చితే వీడియోని లైక్